నిరసనతో 200 మంది పీజీ విద్యార్థులు రోడ్డున పడ్డారు. 2013లో మెడికల్ కాలేజీకి 50 సీట్లు పెంచిన ఎంసీఐ 6 ఏళ్లుగా గడిచినా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయింది. ఫలితంగా పెంచిన 50 సీట్ల అనుమతి రద్దు చేయనుంది ఎంసీఐ. దీంతో తమ 6 ఏళ్ల చదువు వృధా అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. తమకు న్యాయం కావాలంటూ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ఎంసీఐ నుండి రాలేదు. ఇది ఎందుకు రాలేదు? ప్రభుత్వ అసమర్థత లేకపోతే మా యాజమాన్యం నిర్లక్ష్యం అనేది మాకు తెలియాలి. ఇది 2015 ఎంసీఐ కౌన్సిలింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతూనే ఉంటుంది. మా దగ్గర అప్రూవల్ కోసం ప్రతి ఇయర్ వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇలా వాళ్ళు ఇప్పటికి 4 సార్లు వచ్చారు. 4 సార్లు వచ్చి వాళ్ళ లిస్ట్ చెప్పారు. మాకు ఏమి అవసరం, కాలేజ్కి 200 సీట్లు ఉండాలి అంటే 200 సీట్లకి రికగ్నేషన్ వాళ్ళు ఇవ్వాలి అంటే మా కాలేజ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనేది వాళ్ళు లిస్ట్ పెట్టి వెళ్ళారు. ఆ లిస్ట్ ఇప్పటి వరకు సాటిస్ఫై అవ్వలేదు. మేము రిలీవ్ అయిపోయే టైం వచ్చేసింది. మేము 2013లో జాయిన్ అయ్యాం. 2019 మార్చి ఇప్పుడు రిలీవ్ అయిపోవాలి. మేము ఇంకో 4 రోజుల్లో రిలీవ్ అయిపోతున్నాం. మార్చి 27 కల్లా రిలీవ్ అయిపోతున్నాం. ఇప్పటి వరకు మాకు వాళ్ళు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక్కటి కూడా సాటిస్ఫై అవ్వలేదు. దానికి కారణం ఎవరు? ప్రభుత్వ అసమర్థత, యాజమాన్య నిర్లక్ష్యమా? అది మాకు తెలియాలి. ప్రస్తుతానికి మాకు అసలు సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. దాని గురించి మేము దీని గురించి పోరాటం చేయడానికి ఎంత దాకైనా వెళ్తాం, ఎవరినైనా కనుక్కుంటాం. ఎంబీబీఎస్ సీట్లు 150 ఉన్న సీట్లని 200 పెంచుతూ పర్మిషన్ ఇచ్చింది ఎంసీఐ. 200 పెంచిన తర్వాత ఇప్పటికి 2013 నుంచి ఇండెక్స్ తీసుకున్నారు 200 మందిని. ఇప్పుడు 2019 అంటే 6 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు ఫస్ట్ బ్యాచ్ తీసుకునే వాళ్ళు మరో 20 రోజుల్లో బయటికి రాబోతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఝాన్సీ, ఇప్పుడు మన ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్నాం. గుంటూరు మెడికల్ కాలేజీలో గత 2 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె దిగుతున్నారు. ఏదేదో ఉందో ఈ 50 సీట్లు పెంపు శాతంలో ఉన్న వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి అయితే మాత్రం 200 మంది విద్యార్థులు రోడ్డెక్కారు. ఇప్పటికీ వీళ్ళతో మనతో అయితే మాట్లాడడానికి అయితే జూనియర్ డాక్టర్ ఉన్నారు. జూనియర్ డాక్టర్లతో మనం మాట్లాడదాం. చెప్పండి, ఏం జరిగింది? ఎందుకు ఆందోళన ఎందుకు పెట్టారు మీరు? మేము 2013 బ్యాచ్ ఈ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళం. 2013 ఎంబీబీఎస్ ఈ కాలేజ్లో 2013 సంవత్సరంలో జాయిన్ అయిన వాళ్ళం. ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 5.5 ఏళ్ళు అవుతుంది. మేము రిలీవ్ అయ్యే టైం వచ్చేసింది. 2019 మార్చి 27 కల్లా మేము రిలీవ్ అవుతున్నాం. మాకు ఎంసీఐ తరపు నుండి రికగ్నేషన్ అనేది రావాలి. మేము ఎంబీబీఎస్, మేము డాక్టర్, మా పేరు ముందు డాక్టర్ అని పడాలి అంటే ఎంబీబీఎస్ డిగ్రీ మాకు రావాలి అంటే వాళ్ళు రికగ్నేషన్ మాకు ఇవ్వాలి. దానికి మా కాలేజ్కి వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. మీ కాలేజ్కి 200 సీట్లు రికగ్నేషన్ రావాలంటే ఈ ఫెసిలిటీస్ మీరు మాకు చూపించాలి. కాలేజ్లో కానీ హాస్పిటల్లో కానీ 200 మందికి సరిపడా ఫెసిలిటీస్ మీరు చూపిస్తేనే మీకు రికగ్నేషన్ ఇస్తామని షరతులు పెట్టారు. దానికి మా కాలేజ్ యాజమాన్యం కానీ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఎవరూ స్పందించలేదు. ఇప్పటివరకు మేము రిలీవ్ అయ్యే టైం కూడా వచ్చేసింది. ఇప్పటివరకు మాకు ఏ సమాధానం లేదు. దాన్ని వాళ్ళు సాటిస్ఫై చేయలేదు. మాకు ఇంకా రికగ్నేషన్ రాలేదు. 50 సీట్లు ప్రస్తుతానికి రిస్క్లో ఉన్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే ఆ 200 సీట్లు రిస్క్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మాకు కనుక డిగ్రీలు రాకపోతే ఈ పోరాటం అనేది ఆగదు. ఇంత మేము 5.5 ఏళ్ళు కష్టపడి చేసినది, చదివినది, ప్రజలకు సేవ చేసింది ఇదంతా మా డిగ్రీ కోసం. వాళ్ళకి ప్రజలు సేవ చేయాలంటే మాకు డిగ్రీ ఉండాలి. రేపు పొద్దున్న మేము ఇక్కడ రిలీవ్ అయినాక మాకు డిగ్రీ లేకుండా మేము ఏం చేయడానికి వచ్చాం? అసలు 5.5 ఏళ్ళు మేము చేసింది ఏంటనేది కూడా మాకు శూన్యంగా కనిపిస్తుంది వెనకాల తిరుగుతుంటే. ఇది మా పరిస్థితి. ప్రస్తుతం ఆ డిగ్రీ కోసం, ఆ రికగ్నేషన్ కోసం, ఎంసీఐ వాళ్ళు ఇచ్చే రికగ్నేషన్ కోసం మేము పోరాటం చేస్తున్నాం. దీని ప్రభుత్వం అసమర్థతని అనుకోవచ్చు, యాజమాన్యం నిర్లక్ష్యమని అనుకోవచ్చు. కేవలం దీనివల్లనే మాకు రికగ్నేషన్ అనేది రాలేదు. ఇది వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదంటే అండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2013లో జరిగింది. 2013లో పర్మిషన్ ఇచ్చింది 200 సీట్లకి. 2013లో వచ్చింది. మన కాలేజ్తో పాటు గుంటూరు మెడికల్ కాలేజ్తో పాటు మిగిలిన 4 కాలేజీలు స్టేట్లో కనుక ప్రఖ్యాతిగాంచిన 5 గవర్నమెంట్ కాలేజీలు, ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ, స్విమ్స్ తిరుపతి, కర్నూలు, గుంటూరు మెడికల్ కాలేజ్, 5 కాలేజీలో ఇచ్చారు. ఈ 5 కాలేజీల్లో ఆల్రెడీ 2 కాలేజీలకి ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా అయితే రికగ్నైజేషన్ ఉందండి. వాళ్ళు అక్కడ వసతులు కల్పించారు. కానీ ఇక్కడ మా కాలేజీలో లోకల్గా ఇక్కడ చేయలేదంటే ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం. ఇక్కడ పరిపాలనా విభాగంలో కానీ, యాజమాన్యంలో కానీ నిర్లక్ష్య ధోరణి కానీ, వాళ్ళ పనిచేయడంలో కానీ, వాళ్ళ అలసత్వం కానీ వల్ల ఈ నష్టం జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే మిగిలిన కాలేజీ ఝాన్సీ ప్రస్తుతానికి అయితే మాత్రం జరుగుతున్న విషయం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆందోళన అయితే మాట కంపల్సరీ పడతామని చెప్తున్నారు. మా మౌలిక వసతులు కల్పించి మా ఉన్న 50 సీట్లు అయితే మాకు కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు ఝాన్సీ.